సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు గనుక ఒక గంట పర్మిషన్ ఇస్తే, ఒక 1,00,00,000,000 రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఒక ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్డ్‌గా ప్రాజెక్ట్ డీపీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని ఎందుకు ఎంచుకున్నారని మీరు అనుకోవచ్చు. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. అందరి మంత్రుల దగ్గర, మంత్రి యొక్క పీఏల దగ్గర, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్ దగ్గర, సీఎంఓ ఆఫీసర్స్, సీఎస్ ఆఫీసు అందరికీ కూడా అన్ని రకాలుగా డిపార్ట్‌మెంటల్‌గా అందరికీ కూడా రిక్వెస్ట్ పెట్టాము. ఇండస్ట్రియల్ డిపార్ట్‌మెంట్‌కి అందరికి కూడా మా యొక్క ప్రపోజల్స్‌తో డీపీఆర్ ఇవ్వడం కోసం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకో మా టైం బాలేదు. మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. సో, దాన్ని కాసేపు పక్కన పెడితే ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ చేరాలనే ఒకే ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఉన్న చాలామంది కంటెంట్ రైటర్స్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే మీ దాకా ఎన్నో వీడియోస్ని వైరల్ చేస్తూ ఉన్నారు. సో, ఈ వీడియో అనేది ప్రజలకి, ప్రభుత్వానికి అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ అపాయింట్మెంట్ కోరుతూ ఈ వీడియోని అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకోవటం జరిగింది. మా కంపెనీ గురించి, మా గురించిన డీటెయిల్స్ ఈ వెబ్సైట్స్‌లోని మెయిల్స్ ద్వారా మీరు సెండ్ చేస్తే కూడా మేము తెలియపరుచుకుంటాం. మా పర్సనల్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, మిగతా విషయాలన్నీ కూడా. సో, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. దీనికి మహా అయితే జీరో నుంచి ఒక 100,00,00,000 రూపాయలు, 1,000,00,000 రూపాయలు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టుకోవాల్సొస్తే అది ప్రైవేట్, పబ్లిక్ అండ్ ఇతర ఇన్వెస్టర్స్ ద్వారా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్స్‌ని టేకప్ చేయొచ్చు. అయితే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఈ రిటర్న్స్ ఎలా ఉంటాయంటే దాదాపుగా 10,000,00,000 నుంచి 1,00,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. 10,00,00,000 రూపాయల డిజిటల్ సంపదను క్రియేట్ చేసుకోవచ్చు. అప్పు లేని తెలంగాణ రాష్ట్రంగా కూడా మనం ఈ ఈ ఈ ఈ ప్రాజెక్ట్ ద్వారా తీర్చిదిద్దుకోవచ్చు. అప్పుల కోసం, పథకాలు అమలు చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రం, కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి పబ్లిక్ ఫోరంలో అన్ని విషయాలు మాట్లాడలేము. సో, బ్రీఫ్‌గా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పబ్లిక్‌కి ఏమొస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా, గవర్నమెంట్‌కి ఏమొస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేది మనం మాట్లాడుకుంటే, సో, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ అనేది కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సిటిజన్స్ అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకొని చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనం ఫోకస్ చేసేది నీడ్స్, ఎమర్జెన్సీస్, హ్యాబిట్స్ అండ్ లగ్జరీస్ వీటి మీద మనం ఫోకస్ చేస్తాము. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ద్వారా పబ్లిక్‌కి ఫాస్ట్ సర్వీసెస్‌తో పాటు ట్రాన్స్పరెన్సీ అండ్ సస్టైనబిలిటీ వచ్చే విధంగా మనం ఇక్కడ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేయటం జరిగింది. సో, ఇంకా ఇక్కడ సిటిజన్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, గవర్నమెంట్ సర్వీసెస్, అనలైటిక్స్, రెవెన్యూ ఈ మోడల్ అంతా కూడా రీఇన్వెస్ట్‌మెంట్ ఈ మోడల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రజలకి ఏం లాభం ఉంటుంది అంటే వాళ్ళకి కంప్లీట్‌గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. మీ క్రైమ్ కంట్రోల్ అవుతుంది. క్రైమ్ డిటెక్షన్ ఈజీ అవుతుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు గవర్నమెంట్‌కి చాలా సపోర్టింగ్ ఉంటుంది. తర్వాత అడల్ట్రేషన్ కంట్రోల్ అవుతుంది. డూప్లికేషను, ట్రాఫికింగ్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్‌లోకి రావటం జరుగుతుంది. ఇది ప్రజలకి చాలా దగ్గరగా స్పీడప్ ఉంటుందన్నమాట. సో, తర్వాత గవర్నమెంట్‌కి ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పటికే డిజిటలైజ్ అయిపోయింది. ఇంకా డిజిటలైజ్ గవర్నెన్స్ బాగా పెరుగుతుంది. తర్వాత డేటా అనేది బాగా ప్రజల దగ్గర నుంచి కమ్యూనికేషన్ చేసుకోవడానికి డేటా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. పొటెన్షియల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా మనకి కొత్త ట్యాక్సులు రావు. ఎక్కడైతే ట్యాక్సులు మిస్ అవుతున్నామో ఆ ట్యాక్సులన్నీ కూడా రికవరీ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెవెన్యూ స్ట్రీమ్స్ పెరుగుతాయి. కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ వస్తాయి. సో, ఆ కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు బ్రీఫ్‌గా చెప్తున్నాం. డిజిటల్ సర్వీసెస్ ఫీజు ద్వారా గానీ, మార్కెట్ ప్లేస్ ఎనేబుల్‌మెంట్, ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్స్ రూపంలో, డేటా ఇన్సైట్స్ రూపంలో, తర్వాత వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇలాంటి వాటి ద్వారా కొత్త రకమైన రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వితిన్ 3 to 6 మంత్స్ లోపల దీని ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది.
దగ్గర దగ్గర మన లక్ష్యం వచ్చేటప్పటికి 10,000 కోట్ల నుంచి రూ. 1,00,00,000 ఆదాయంతో పాటు 1,00,000-10,00,000 మందికి కొత్త ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సో, ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఇంకా బ్రీఫ్‌గా మాట్లాడడానికి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి హైడ్ చేయాల్సొస్తుంది. కాబట్టి ఇదంతా గూడా ఈ ప్రాజెక్ట్ యొక్క సిస్టమ్. ఈ ప్రాజెక్ట్‌ని గవర్నమెంట్ గనక టేకప్ చేస్తే ఇన్‌కమ్ అనేది అనూహ్యంగా పెరుగుతుంది. సో, ప్రభుత్వం అనుకున్న పథకాలన్నీ గూడా ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. కాబట్టి అందరికీ ఈ వీడియో ద్వారా ప్రజలందరినీ కోరుతుందేంటంటే, ఈ వీడియో అనేది వైరల్ చేయండి. ఫాలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా కామెంట్ చేయండి. సో, దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మందికి వీడియో స్ప్రెడ్ అవుతుంది. మనం అనుకున్న లక్ష్యం ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అలాగే సీఎం వరకు చేరుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ రాజకీయ నాయకులు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా సరే, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, నాయకులైనా సరే, మినిస్టర్స్ అయినా సరే, ఈ వీడియోని అందరూ గూడా కమర్షియల్‌గా కాకుండా ఒక పబ్లిక్ సేఫ్టీ స సే పబ్లిక్ హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని మీ స్థాయిలో సీఎం వరకు తీసుకెళ్ళే విధంగా సహకరించండి. ఇది తప్పకుండా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. రాష్ట్ర చరిత్రలో స ఎవరైతే దీన్ని టేకప్ చేస్తారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని ఆహ్, ఆహ్, నే నేను మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏవైనా చిన్న చిన్న తప్పులు, మిస్టేక్స్ కానీ టెక్నికల్‌గా గానీ ఉంటే క్షమించండి. ఇది కేవలం రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.